ఇచ్చిన తీర్పుల మీద కూడా ఇదే సభలో మనం ఎన్నోసార్లు చర్చించాం. మన బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మరి హైకోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అయినా కూడా శాసనసభలో ఇక్కడ మాట్లాడుకున్నాం. ఇవాళ నేను మీకు ప్రార్థించేది ఒకటే అధ్యక్ష, మిమ్మల్ని కోరేది నేను ఒకటే అధ్యక్ష, దయచేసి హౌస్ని ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఏం అరుపులు ఆయన అరుపులు గావు కేకలు ఎందుకు సార్? మాట్లాడి మైక్ ఇవ్వండి, తర్వాత వద్దంటున్నా. ఆయనకి ఏం కావాలో ఇవ్వండి సార్, మంత్రి పదవి కావాలంటే పైరు వేసుకోమనండి. అధ్యక్ష, నేను తమరిని ప్రార్థించేది ఒకటే అధ్యక్ష, మీరు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, అనర్హత పిటిషన్ల విషయంలో. కానీ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, నేను చెప్పింది కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్న మాట, గౌరవ పెద్దలు ప్రతిపక్ష నాయకులు, జాతీయ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు అన్న మాట, న్యాయపత్రంలో చెప్పిన మాట, ఎవరైనా పార్టీ మారితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పిన మాట ప్రస్తావించాను, న్యాయపత్ర ప్రస్తావించాను. ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కేటీఆర్ గారు మీరు కేటీఆర్ గారు వినండి 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 వినండి, మీకు అవకాశం ఇచ్చినా కదా వినండి. నేను మాట్లాడతా వినండి. నేను మాట్లాడతా 2 నిమిషాలు వినండి. నేను మాట్లాడతా 2 నిమిషాలు వినండి. 2 నిమిషాలు వినండి. 2 నిమిషాలు ప్లీజ్. మీరు కూడా కూర్చోండి ప్లీజ్. గౌరవ మంత్రి గారు సభ్యులకు సూచన మాత్రమే చేశారు, ఎవరిని ఉద్దేశించి కాదు. కావున దీనికి క్లారిఫికేషన్స్ అవసరం లేదు. మీ పేరు తీసినందుకు మీరు మాట్లాడేసిండ్రు. మీరు వారి పేరు తీసినందుకు మాట్లాడేసిండ్రు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు లేదండి ప్లీజ్ దీన్ని ఎక్కువ పొడిగించకండి ప్లీజ్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు పేరు తీసినందుకు మాట్లాడేసిండు, అయిపోయింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఎల్ఏ మినిస్టర్ గారు, సీనియర్ శాసనసభ్యులు కేటీఆర్ గారు, సార్ చట్టసభలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన చేసే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం బాధ్యత అయిపోయినది సార్. ఈరోజు నేను వారిని కూడా కోరుతా ఉన్నాను, ప్లీజ్ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సార్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఈరోజు ఖచ్చితంగా మీరు ఆ రికార్డ్స్ నుంచి తొలగించాలి అధ్యక్ష. వారు ఏ విధంగా మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ సందర్భంలో ఆ ప్రస్తావన తీసుకొచ్చినా సరికాదని మేము చెప్తా ఉన్నాను. ప్లీజ్ సార్, ఈరోజు ఆ రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే బయట ఎన్నో పదాలు వారు మాట్లాడినరు, అవన్నీ ప్రస్తావన చేస్తే ఏముంటుంది అధ్యక్ష? మీరు కూడా అడ్డగోలుగా మాట్లాడినరు, బయట మీరు అడ్డగోలుగా మాట్లాడినరు, అవన్నీ ప్రస్తావన చేయడానికి కాదు ఈ సభ ఉన్నది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆ సందర్భంలో కూడా మా సభ్యులందరూ కూడా, మేము మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా దాన్ని వారు మాట్లాడిన దానికి మర్యాదపూర్వకంగా లేదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను, బికాజ్ ఇట్స్ మన అందరి వైపు చూస్తూ ఉంటారు, మన అందరి వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు మీ వైపు కూడా చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడే సందర్భం ఏ విధంగా ఉందంటే, అన్నట్టు మీరు మాట్లాడే కార్యక్రమం చేయొద్దు, దయచేసి చెప్తా ఉన్నాము. డెఫినెట్లీ ఇట్స్ హైలీ కండెమ్నబుల్ అధ్యక్ష, ప్లీజ్ రిమూవ్ ఫ్రమ్ ద రికార్డ్స్. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను, అన్పార్లమెంట్ పదాలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగించబడింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు బీర్ల ఐలయ్య గారు. అధ్యక్ష, ఏదైతే ఇందాక
బీజేపీ ఫ్లోర్ లీడరు పెద్దలు మహేష్